వల్లె పుట్టినాడు రో దండసదీయ దేవుడల్లే ఎదిగినాడు రో దండసదీయ దేవుడల్లే ఎదిగినాడు రో మేలబారు నడిచినాడు రో దండసదీయ పూల పూజలందినాడు రో పూల పూజలందినాడు రో పదపదమని వంతనేసి పెనుకడలిని దాటినాడు పది పదితల చిన్నవాణ్ణి పట్టి నాట తీసినాడు చెడు తెలుపుకు తావు దెబ్బ తప్పదంటూ చెప్పినాడు రో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా దట్ ఈస్ సూపర్ మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సునీత్ గారు మళ్ళీ మీరు వస్తే ఎంత బాగుంటుంది, మళ్ళీ మీరు వస్తే ఎంత బాగుంటుంది. అఫ్ కోర్స్ ఎగిరిపోదాం అందరం, తర్వాత వాడు పాడతారు, మనందరం హ్యాపీగా ఎగిరిపోదాం. కానీ ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, అలాగే ఎప్పటి నుంచో వచ్చి బహ్రెయిన్లో సెటిల్ అయిన వాళ్ళు, పాత పాటలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పాత పాట అంటే ఇష్టం ఉన్నవాళ్ళు. అసలు ఫస్ట్ అడుగుదాం, పాత పాటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అమ్మో అసలు కనిపించట్లేదు. వెయిట్ వెయిట్ వెయిట్, అమ్మో అయితే పాడాల్సిందే. మీకోసం ఆ హిమగిరి సొగసుల్ని మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం. సో సునీత గారి గొంతులో ఈరోజు నీకు ఇవాళ వర్షం పడ్డం ఏంటి? అవును, ఎందుకంట అంతే. మీరు వద్దు వద్దు చాలా ఆపే, హిమగిరి సొగసులే బెటర్ పాడు. ఓకే, మంచి పాట విందాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు. ఆ పేరింగ్ పాడండి, ఇంకెందుకు ఆలస్యం. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, హిమగిరి సొగసులు మురిపించును మనసులు, చిగురించు నీరు హిమగిరి సొగసులు మురిపించును మనసులు. మహాభోగులైన మనసు పడే మనోహరసీమ, యోగులైన మహాభోగులైన మనసు పడే మనోహరసీమ, సురవరులు సరాగాల చెలులా సురవరులు సరాగాల చెలులా కలసి సొలసే అనురాగ సీమ, హిమగిరి సొగసులు
కనిపించును మనసులో. ఉమాదేవి హరుని సేవించి తరించినేమో. ఈగిరిలే ఉమాదేవి హరుని సేవించి తరించినేమో. సుమశరుడు రతీదేవి చేరి సుమశరుడు రతీదేవి చేరి కేళి తేలి లాలించులేమా. హిమగిరి సొగసు మురిపించును మనసును. హిమగిరి సొగసు మురిపించును మనసును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అమోఘం. అద్భుతం. దివి నుండి భువికి యక్షులు ఎవరైనా వచ్చి గానం చేశారా? కోకిలలు సైతం ఆనంద పరవళ్ళు తొక్కేలా, ప్రకృతి పరవశించేలా, ఈ బెహరిన్ వాస్తవ్యుల మనసులు దోచేలా, పులకరింపచేసినటువంటి సునీత గారు శ్రీకృష్ణుల గానం అభినందనీయం, హర్షణీయం. A big round of applause to our young singers. తులసి గారు, ఈ మధ్య సినిమా పాటల్లో మీకు నచ్చినవి ఏంటి? నాకు నచ్చే పాటలు అంటే ఎలా ఉంటాయంటే ప్రణామం 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 అలా ఉంటాయండి. మరి మీకు నచ్చే పాటలు ఎలా ఉంటాయో? నేను కొంచెం మాస్ అండి, అందుకని నాకు సూపర్ మచ్చి అలాంటివి, బ్లాక్ బస్టర్ రే ఇలాంటివి నచ్చుతాయండి. అందుకే మీకు నచ్చిన మేము మెచ్చిన పాటలకి డ్యాన్స్ చేసి అదరగొట్టడానికి మన టీకేఎస్ చిల్డ్రన్ రెడీగా ఉన్నారండి. So let us invite TKS children for cinematic dance performance. Tom dhira na 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 dhira dhira na, Tom dhira na 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 dhira dhira na, Tom dhira na dhira dhira na na, Tom dhira na na dhira dhira na, Tom dhira na na dhira dhira na. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. Om dhira na 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 dhira dhira na, Om dhira na 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 dhira dhira na, Om dhira na dhira dhira na na. తెలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు గల నిలిచిందెవ్వరు, దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు, నిదుర మరిచిన రెప్పల జంటకు సిగ్గు మరుగు అరుగించిందెవ్వరు, ముక్కనుడుపులో మెరుపై వచ్చిందెవరు. నా వసంతం నీకు సొంతం, నా సమస్తం నీది కదా నిస్తం, నా ప్రపంచం పొడవు మొత్తం పలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం. రంగుదే 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 రంగుదే
దరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు గుండెలదరా దంచవే మేరత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచవే మేరత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేరత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచవే మేరత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ పుట్టే దడదడా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ పుట్టే దడ సూపర్ మచ్చి మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సన్నమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కసు కసు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగారు కుంకుమెట్టి పెట్ట పట్టు తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి మొన్న ఊరి చివరకున్న చిన్న టూరింగ్ టాకీసు కాడ మాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేస్తూ ఉంటే డుర్రు డుర్రు మంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీట్ మీద నన్ను ఎక్కించేసుకుంటే గతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిగడంత సిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే నీ ఆట కంటే నువ్వే మస్తుకుంటే ఐటమ్ పాట కంటే నువ్వే కిక్కుకుంటే టూరింగ్ టాకీసు మొత్తం నిన్ను చూడ వస్తూ ఉంటే టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఇలా వేస్తే ప్రాణం లేని నా బుల్లెట్ కన్ను కొడితే నాలోని ప్రాణం అంతా గిలగిలా కొట్టేసి కొట్టే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి హలో హలో మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం నా సొంత పేరు బంగారం ఒంటి తీరు తగరం పుట్టిందేమో యాదాము కాకినాడ తీరు తిన్నదేమో గుంటూరు మిర్చి కారం నెలవారు లెక్కుంటది నా వారం ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెంటు మోసలే వేస్తారు హోటల్ బొట్టు పెట్టి తెలిసిన పరుగు తీస్తలే డిస్కోడు కప్పలు ఓడెమ్ములైట్ కొట్టిన ఆమె తోపులోనే మేళ మెడతలే ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు రైతల్లన్నీ ఓరమాసలే కదా నేనింటే పిల్లడు నచ్చి సాగదంత కాసు ఐటము ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు రైతల్లన్నీ ఓరమాసలే కదా నేను పక్కా లోకల్
చూస్తాను నా ఫిగర్ ఫుల్ ఖుషి పొగరుందండి సూపర్ 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 మచ్చి ఆహా సూపర్ మచ్చి. వావ్, ఎలా ఉంది మన టీకేఎస్ చిల్డ్రన్ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్? సూపర్ కదా. అదరగొట్టారా? మరి మీరు కూడా చప్పట్లో అదిరేలా కొట్టాలి. అద్గది. మరి ఇంత అదరగొట్టేలా ఈ చిన్నారులకి నృత్యం నేర్పిన వారు ఎవరో తెలుసా? ఇంకెవరండి, వన్ అండ్ ఓన్లీ శ్రీమతి రజనీ గారు. వావ్, Welcome onto the రజనీ గారు. stage. ఈరోజు రజనీ గారి బర్త్డే అండి. కోఆర్డినేటర్ గారు పద్మ రఘు గారు, ప్లీజ్ పద్మ రఘు గారు, పద్మ రఘు please గారు. come onto the stage. మరి ఈ బ్లాక్ బస్టర్స్ ఎవరో తెలుసుకుందామా? ఆరాధ్య, చార్వి, రమ్యశ్రీ, శరణ్య, పూర్ణశ్రీ, ఐశ్వర్య, జాహ్నవి, కృతి, ధరణి, భావిక, తేజస్విని, రిషిత, అనూష, నిరంజన్, ఆర్యన్, హిమాంశు, కుందన్, శ్యామ్, వెంకట్, సాయి అండ్ అభిరామ్. గట్టిగా మీ చప్పట్లు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు నవ్వుతుండే మీరు గత కొద్ది కాలంగా ఎక్కువ నవ్వట్లేదు సార్, ఎందుకని? నేనా? మీరే. ఈ మధ్య ఓకే, బాగా అబ్జర్వ్ చేశారండి. ఏం లేదు, నవ్వు 4 విధాలు చేయటని ఈ మధ్య కొందరు అంటున్నారండి. నవ్వు 4 విధాలా చేటని ఎవరో గిట్టని వారు అని ఉంటారండి, కానీ నవ్వు 40 విధాలా గ్రేట్ అని డాక్టర్స్ అంటున్నారు సార్. ఇంతకీ మీరేమంటారండి? నేనేమంటానంటే నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అంటానండి. నవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధమేనండి. నేనే కాదు, మా ప్రేక్షక మహాశయులు అందరూ కూడా సిద్ధమే, అవునా? మరి నవ్వించడానికి ఎవరు వస్తున్నారు? ఇంకెవరంటారేంటి, జబర్దస్త్గా వస్తున్నారు మన జబర్దస్త్ టీం. కానీ వారి గురించి నేనేమీ చెప్పట్లేదండి, సస్పెన్స్. కానీ నేను చెప్తానండి, మీకు కాదు, విజయ్కి. విజయ్, జబర్దస్త్ మ్యూజిక్ ప్లీజ్.
చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ 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 హా చిక్ 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 చేలం చిక్ 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 హా హా చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా పాపరీతా ఆపై వేట ఆడిత ఆట ఇస్తా కోట హా G-A-N-G Gang gang బజాओ bang bang Gang leader ఒరేయ్ ప్రసాదు, పెళ్లి కాని ప్రసాదు, పెళ్లి కాని ప్రసాదు. నా పేరు పెళ్లి కాని ప్రసాద్ కాదక్క. సరేలేరా, ఈ సూటు బూటు ఈ వేషం ఎక్కడికేంటి? పెళ్లి చూపులక్క. ఏంటి పెళ్ళి చూపులు. పెళ్లి చూపులా? ఒరే ఒరే నేను వస్తానురా నీతోటి. నువ్వెందుకక్క? నేను వస్తానురా, తీసుకెళ్ళరా ప్లీజ్. సరే, నా పెళ్లి చూపుల సంగతి తర్వాత ఈటీవీ జబర్దస్త్ నుంచి మన జబర్దస్త్కి ముగ్గురు వచ్చారక్క. ముగ్గురు వచ్చారా? ఎవర్రా వాళ్ళు? నీ తెలియదాక? నాకు తెలీదురా. బుల్లెట్ భాస్కరు, బుల్లెట్ భాస్కరా, సునామీ సుధాకరు, అబ్బో రేసింగ్ రాజు. ఆహా, ఇంకేంటి మరి? వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లి చూపులు చేసుకోవడానికి వచ్చారక్క. వాళ్ళు పెళ్లి చూపులా? అవునక్క. మరి చూద్దామేంటి? పిలుద్దాం ఒకసారి అందరినీ. చూద్దామా వాళ్ళని? పిలుద్దామా? తప్పట్లతోటి వెల్కమ్ వాళ్ళకి. ఎస్. ముందుగా అందరికీ నమస్కారం అండి. బహ్రెయిన్లో తెలుగు వాళ్ళ గురించి ఒకటి చెప్పాలి. ఎవడైనా కత్తితో చంపుతాడు, తుపాకీతో చంపుతాడు. మీరేంటండి బాబు మర్యాదలతో చంపేశారు తిండెట్టి. బహ్రెయిన్కి వచ్చినట్టు లేదు. పెళ్లి చేసుకొని కొత్తగా అత్తారింటికి వెళ్తే చూసారా, ఉదయం వడలాడతారు, మళ్ళీ గంటకొకటి పెడుతూ ఉంటారు. అలా పెట్టి చంపేశారు. నిజంగా అదంతా మా అదృష్టం అండి, మేము కళాకారులుగా పుట్టడం. అయితే తర్వాత ఇప్పుడు మా రాజుగారు మాట్లాడతారు, టైం వేస్ట్ చేయం. ఏమండి, నేను అందంగా లేనా? మరి ఎందుకండి నేను అందంగా లేనా? ఎవరు చెప్పాడు? ఎరా రాజు, నీకు అందానికి మందానికి తేడా తెలీదురా? ఏం మాట్లాడుతున్నారండి భాస్కర్ గారు మీరు? అసలనే నీకు ఏమైనా తెలుసుంటే మాట్లాడుతున్నారా? అవును, ఇంతకీ దేనికి వచ్చారు? ఫంక్షన్కి వచ్చారా? లేదు, ఇండియా నుంచి ఖర్జూరం తీసుకొచ్చా బెహ్రాయిన్లో అమ్మడానికి. ఏంటి ఖర్జూరం అమ్ముకోవడానికి వచ్చారా? ఎవడైనా బుద్ధి ఉందా? బెహ్రాయిన్లో ఎవడైనా ఖర్జూరం అమ్ముతాడా? రాజుగారు, ఫేస్కి ఏదైనా వాడచ్చు. మీరు ఫేస్కి ఏమైనా వాడుతున్నారా? ఏం వాడండి? ఏదో ఒకటి వాడండి, చూడలే చచ్చిపోతున్నాం. ఏమండి భాస్కర్ గారు, మీరు ఏదో ముదరా అంటున్నారు. నేను మొన్న మా ఊరు వెళ్తే నన్ను అందరూ ఏమన్నారో తెలిసినా? ఏమన్నారు? మడతకాజా అన్నారు. ఏ ఊరు అది? తాపేశ్వరం. ఫోన్ చేసుకోను కాదు, మడతకాజ అయ్యి ఉంటుంది, ముడతకాజ అయ్యి ఉంటుంది. ఏరే, నీ ముఖం మీద మడతలు చూసుకున్నారా? నీళ్ళు వేస్తే ఇస్త్రీ పెడితో చేసినా కూడా అవి కరెక్ట్గా రావు. భాస్కర్ గారు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. మొన్న ఆత్రేయపురం వెళ్తే ఏమన్నారు తెలిసినా? అప్పుడే తీసిన పూతరేకులాగా ఉన్నామన్నారు. ఏమండి, తుప్పు పట్టిన ఇనపరేక్కి పూతరేక్కి తేడా తెలియదు మా రాజుగారికి. ఏమంటే మీరు అలాగంటారు, కానీ నేను ఎంట్రన్స్ లో ఇలా కారు దిగానండి. ఒక అమ్మాయి చూసింది నన్ను. ఏమన్నది? బాబోయ్ ఏం అందం నీదందండి. అమ్మాయి కొంచెం తెలుగు తెలియదు అనుకుంటే నేర్పించండి. అమ్మాయికి తెలుగు తెలుసు, కరెక్ట్గా చెప్పలేదు. అమ్మ బాబాయ్ అన్నది, నీకు అమ్మ బాబోయ్ అని వినిపించింది. ఏంటి బాబాయ్ ఏం అందం అందా? ఇంకా నయ్యం బాబాయ్ అని పిలిచింది. నాలోటి అయితే తాత అని పిలిచేవారు. ఏమంటే మీరు ముదరా అంటున్నారు, కానీ ముదరలో ఉన్న సుఖం మీకు ఏం తెలుసండి? ఈ వయసులో నీకు అలాగే అనిపిస్తుంది, కానీ ఊరుకో. ఉండండి, చెప్పనే. ఏమండి, ఆడవాళ్ళు రాసుకునే కొబ్బరి నూనె ముద్ర కొబ్బరికాయలోంచి వస్తుంది. మనం మార్కెట్కి వెళ్తే లేత చేప తీసుకోం, ముద్ర చేపే తీసుకుంటాం. ఎందుకంటే అందులో ఒక ముల్లే ఉంటుంది కాబట్టి. ముద్రలో ఉన్న సుఖం మీకేం తెలుసండి భాస్కర్ గారు? ఏమనుకోకండి, వయసు అయిపోయింది, వయసులో ఏం చేయలేడుగా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు స్కిట్లోకి వెళ్ళిపోతాం. అమ్మో, ఎవరు పేరు చెబితే లైట్లు మాడిపోతాయో, ఎవరు పేరు చెప్తే సూర్యుడు భయపడి పారిపోతాడు, అయ్యో ఆ వ్యక్తి మాట్లాడతారు. సరే, థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా బెహ్రాన్ ఇక్కడ ఉంటున్న తెలుగు వారందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన మన కమిటీ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మేరా భారత్ మహానే అంటూ ఈ కళాకారులు మమ్మల్ని పిలిపించి ఈ బృందాన్ని పిలిపించి మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాం. తప్పకుండా మీరంతా ఎంజాయ్ చేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి నవ్వు రాకపోయినా నవ్వండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మేము నవ్వించడానికి వచ్చాం. నేను లేడీ గెటప్లు ఎక్కువ వేస్తుంటాను, మీకు తెలుసు. అయితే నేను మా ఇద్దరం కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. అయితే అక్కడ ఏంటంటే మా ఇద్దరు
కూర్చుని పెట్టి హ్యాపీగా అంటే ఒళ్ళో బట్టలు పెట్టారు. మా ఆవిడకి శారీ పెట్టారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను నాకు కూడా కొత్త బట్టలు పెడతారని. నా ఊళ్ళో కూడా శారీ పెట్టారండి. అంత అద్భుతంగా వెళ్ళిపోయాను లేడీ గిట్టప్లోకి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం అద్భుతమైన స్కిట్ అండి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. కుర్చీ. సాధారణంగా నేను చెప్పేది ఒకటేనండి, చప్పట్లు కొట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ కొంతమంది మొహమాటం కోసం చప్పట్లు కొడతారు. ఒకసారి ప్రోగ్రామ్కి వెళ్తే ఒకటి ఇలా చప్పట్లు కొడుతున్నాడు, ఆ మాత్రం దాన్ని కొట్టపోయినా పర్వాలేదండి. ఒకసారి మనస్ఫూర్తిగా చప్పట్లు కొడితే మన స్కిట్లోకి వెళ్దాం. ఓకే, ఈ స్కిట్ ఏంటంటే మన ఇంట్లో ఉన్నది అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే అమ్మాయికి ఏమవుతుందో ఒకసారి చూద్దామండి. మా యజమానిగా సుధాకర్ సూట్ అవడు, చూడడానికి నాకు పనివాడిలా ఉంటాడు. కర్మ కొలిది మా సుధాకర్ ఇంట్లో పని చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సుబ్బారావు, ఒరే సుబ్బారావు, ఒరే సుబ్బిగా, బాబు గారు, సుబ్బారావు, బాబు గారు ఎక్కడున్నావురా? ఈడో చెవిటి మాలోకం ఇక్కడ. వచ్చావురా? ఏం చేస్తున్నావురా? లోపల అమ్మగారు దులపంటే దులుపుతున్నాడు. ఏంట్రా ఇంటికి పట్టిన బూజులు. మళ్ళీ అలా మాట్లాడతావేంట్రా? ఏం చెప్పండి. ఏం లేదురా, ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా. నాకు హ్యాపీగా ఉందా? సంతోషంగా ఉందిరా. ఏంటి విషయం చెప్పండి. నా కూతురికి పెళ్లి చూపులురా. ఈ కూతురు పెళ్లి చూపులే? అల్లుడు గారు రాబోతున్నాడు రా. కూతురు పెళ్లి చూపులకు అల్లుడు గారు కాకపోతే అల్లు అర్జున్ వస్తాడా? ఎవడరా నువ్వు? అది కాదురా, అలాంటివేంట్రా? చెప్పండి, నన్ను ఏం చేయాలి చెప్పండి. ఏం లేదురా, అల్లుడు గారు రాగారంటే మన గురించి గొప్పలు చెప్పాలి. గొప్పలా? గొప్పలు చెప్పాలంటే ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్నవి కూడా మన ఇంట్లో లేని కూడా ఉన్నట్టు చెప్పాలి. ఏం చెప్పాలంటే మన ఇంట్లో ఒకవేళ కూల్ డ్రింక్ అడిగా అల్లుడు, అప్పుడు నువ్వేమంటావురా? మన పక్కింట్లో రామారావు గారు ఉన్నారుగా, ఆ ఇంట్లోకి వెళ్ళి 2 కూల్ డ్రింకులు తీసుకొస్తా. నీకు బుద్ధి లేదురా. ఏం చెప్పాలంటే గొప్పలు చెప్పాలంటే ఏమండి, బెహారా నుంచి వచ్చే ఆ పెద్ద ఫ్రిడ్జ్ ఉంది కదా, అందుని తెమ్మంటావా? మన దుబాయ్ నుంచి తెచ్చిన డబుల్ డోజ్ ఫ్రిడ్జ్ ఉంది కదా, అందుని తెమ్మంటావా అని చెప్పాలరా? ఎవడండి వీడు? ఇంట్లో కొంపలో అసలు వీడి మొఖానికి కొండకే దిక్కులేదు, ఇన్ని ఫ్రిడ్జ్ ఎక్కడదండి? ఒరే బిల్డప్ అయిపోతే అమ్మాయి పెళ్లి బిల్డప్. ఒకవేళ కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడితే? ఆ కొబ్బరి బొండం అడిగితే ఏముందండి, ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళి 2 బొండాలు తీసుకొస్తా. అది కోతరం. విజయవాడలో 50 ఎకరాలు ఉంది కదా, అక్కడ ఉంది తెమ్మంటావా? మన కూకడిపల్లి 1000 ఎకరం ఉంది కదా, అందుని తెమ్మంటావా చెప్పాలరా? ఏమంటే అమరావతి వచ్చిన తర్వాత విజయవాడలో ఇది పోసుకోవడానికి ప్లేస్ లేదు, వీడి మొఖానికంటే 1000 ఎకరాలంట. అబ్బా ఇస్తాలే, అదో బిల్డప్. అయిపోతే అమ్మాయి పెళ్లి కాదురా. ఇస్తాలే, వెళ్ళు. వచ్చాడు అల్లుడు గారు. అల్లుడు గారు, అల్లుడు గారు. రే ఎవడరా నువ్వు? సున్నాలు వేసుకునే ఎదవా? నిన్న వచ్చి ఇంటికి సున్నాలు వేయరంటే ఇప్పుడు వస్తావా? పో బయటికి. అది కాదండి, నేను ఊరికా అమ్మాయి గారికి వాళ్ళ పెళ్లి చూపులు రావద్దు, పో బయటకు. ఆడు సున్నాలు వేసుకునే ఎదవా? ఆడుతుంది. నేనే పెళ్లి చూపులకు వచ్చిన. ఒరే కళ్ళజోడు చూపించు. నీకే అనుకున్నాను, నీ కళ్ళజోడు కూడా పక్క రాలిపోయింది కదరా. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? పెళ్లి చూపులకు రమ్మని చెప్పి. ఓ బాబు గారు, మామయ్య గారు నమస్కారం, నన్ను ఆశీర్వదించారు. అల్లుడు గారు, నేను మామయ్య గారు. అదేంటంటే ఆడు పనివాళ్ళలాగా ఉన్నారు, మీరే ఇంటి వాంటర్లాగా ఉన్నారా? కొన్నిసార్లు అంతే. పోలే, తప్పదు. మామయ్య గారు ఆశీర్వదించండి. ఎలా వచ్చారండి? బాగున్నారండి? బ్రహ్మాండంగా వచ్చానండి. కూర్చోండి. నువ్వు చేయి, పనివాళ్ళలాగా ఉండు. మామయ్య గారు చెప్పను. బాబు గారు, నాకు చిన్న డౌటు. పెళ్లి కొడుకు తండ్రి ఏంటి మిమ్మల్ని మామయ్య గారు అంటున్నాడు? అంటే పెళ్లి కూతురు తండ్రి మా మామయ్య. ఎవడన్నా అసలనే కొద్దిగా చనువు యొక్క పనివాడు కానీ నువ్వు కూర్చోమ్మా. 20 సంవత్సరాల నుంచి ఇంట్లో పని వాడుకున్నా అంత చనువు అవ్వకూడదండి. పనివాళ్ళకి మీరు కూర్చొని పనివాళ్ళ పెట్టాలి. ఈడు పెళ్లి కొడుక ఏ చెప్పుతో కొట్టాలరా నిన్ను ఎదవా? షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో నీకు పెళ్లి కావాల్సి వచ్చిందిరా? మామయ్య గారు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఇంటికి కాబోయే అల్లుడురా. ఈడేంటంటే కళ్ళజోడు చూసారా? ఇప్పుడే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కంటి ఆపరేషన్ చేసుకుని తిన్నాక వచ్చినట్టు ఉన్నాడు. మామయ్య గారు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. కంగారు పడొద్దు, కొద్దిగా చనువు యొక్క కూర్చోండి. చూసారా? ఈడు ఇక్కడే సరిగ్గా కూర్చోలేకపోయాడు. రేపు పెళ్లి చేస్తే శోభన గదిలో. మామయ్య గారు కుర్చీ వెనక్కి లాగేచ్చాడండి. లాగలేదు, కూర్చోండి. మీరు కూర్చోండి. ఎలా వచ్చారండి అమెరికా నుంచి? వీడికి రేపు ఉదయం మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే రోడ్డు మీద వెళ్తుంటే మొగుడు పెళ్ళాలి వెళ్తున్నారు అనుకోండి, మరి తండ్రి కూతురు ఇద్దరు కలిసి షాపింగ్ వెళ్తున్నారు అనుకుంటారు. ఈడు ఎక్కడ దొరికాడండి? మామయ్య గారు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? వారి గురించి పక్కన. అరే వాని సంసారం. రేపు కళ్ళజోడు బయటిది. ఏమండి మర్యాదగా మాట తీయండి. చూసేవాడి కళ్ళ కింద 5 కేజీలు ఉల్లిపాయలు తీసుకెళ్ళొచ్చు క్యారీ బ్యాగుల్లో. అంత పెద్ద క్యారీ బ్యాగులు ఉన్నాయి. ఈడికి ఇస్తారంటే అమ్మాయి గారు. మామయ్య గారు మీరు కూర్చోండి, అలాగే మాట్లాడతారు. ఏమంటే షూ ఎక్కడ కొన్నారండి? ఆగు, ఊటీలో కొన్నాను నువ్వు అనుకుంటున్నావు. మామయ్య గారు ఇది ఏంటండి? ఇది కోటిలో కొన్న షూ. మామయ్య గారు ఒక అర్థం వచ్చేసిందండి బయటికి. పడేయండి తొక్కలది. ఏమండి అన్ని పాడేస్తున్నారు. ఈ షర్ట్ ఎక్కడ కొన్నారండి? ఈ షర్ట్ అంటే అది బెహ్రైన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర అడుక్కున్నాడు కూడా మంచి షర్ట్ వేసుకుంటాడు.
ఏంట్రా అది చొక్కా దాన్ని అడగండి. మామయ్య గారు ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు? నాకు నచ్చలేదండి, పంపించేయండి. ఏమండి, మీ అమ్మాయికి నచ్చ